హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో గుమ్మడికాయ సాంబార్. కర్ణాటకలోనో, మహారాష్ట్రలోనో బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి బయటికెళ్ళినప్పుడు సాంబార్‌లో గుమ్మడికాయ ముక్కలు ఖచ్చితంగా తగులుతాయి. అలాంటి రుచికరమైన గుమ్మడికాయ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇడ్లీ, వడ, పొంగల్‌కి ఇది ఎక్సలెంట్ కాంబినేషన్. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఓ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్‌లో నానబెట్టుకోవాలి. ఓ చిన్న గ్లాస్ పప్పుని కుక్కర్‌లో వేసుకొని, నీళ్లు తేటగా వచ్చేంత వరకు కడుక్కోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి, 1కి 2 చొప్పున నీళ్లేసుకొని, అందులో ఓ 5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఇంగువ ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇవేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఇవిలా ఉడుకుతూ ఉండగా ఇందులోకి ఒక చిన్న గుమ్మడికాయ, ఇక్కడ నేను సగం గుమ్మడికాయను మాత్రమే వాడుతున్నాను. ఆ సగం గుమ్మడికాయ ముక్క, 2 టమాటోలు, ఒక వంకాయ, ఒక ఉల్లిపాయ ఇవి పక్కనుంచుకోండి. చూడండి, ఇది చక్కగా ఇలా ఉడికింది కదా! ఉడికిన తర్వాత దీన్ని మెదిపి పక్కనుంచుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి. ఈ మిగిలిన సగం గుమ్మడికాయ ముక్కని తీసి పక్కనుంచుకుంటున్నాను. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని, అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నూనేసి, అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడాక మనం సిద్ధంగా ఉంచుకున్న వెజిటబుల్ ముక్కలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటేసేయాలి. ఇంకా మీరు ఇంకేమన్నా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ మునక్కాయ లాంటివైనా కూడా ఏసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ వేసేసి చివరగా కరివేపాకును కూడా ఏసి ఒక్కసారి కలుపుకోవాలి. ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపుని కూడా వేసి కలుపుకోవాలి. ఉప్పు, పసుపు వేయడం వల్ల వెజిటబుల్స్ అన్నీ కూడా త్వరగా మగ్గిపోతాయి. కొంచెం సిమ్‌లో పెట్టుకొని అప్పుడప్పుడు మూత పెట్టుకొని కూడా వీటిల్ని కుక్ చేసుకోవచ్చు. ఇవిలా అవుతూ ఉండగా మనం పప్పుని బాగా మెదిపుంచుకోవాలి. సైమల్టేనియస్‌గా చింతపండు నానబెట్టుకున్నాం కదా! దాంతో శుభ్రంగా జ్యూస్ తీసి రెడీగా ఉంచుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆల్‌మోస్ట్ మన వెజిటబుల్ పీసెస్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి. ఇందులో ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న చింతపండు వాటర్‌ని యాడ్ చేసేసుకోవాలి. మీరు పులుపు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం తగ్గించుకున్నా కూడా పర్వాలేదు. ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత ముక్కల్ని మూత పెట్టుకుని ఆ చింతపండు పులుసులో ఉడకనివ్వాలి. అప్పుడే ముక్కలకు కూడా ఆ పులుపుదనం వెళ్ళి ముక్కలు టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇలా చక్కగా మన గుమ్మడికాయ ముక్క ఎంత మంచిగా బాయిల్ అయిందో చూడండి. అలా ఈ పులుసులో ముక్కలన్నిటిని కూడా ఉడికించుకుని, ఆ తర్వాత మెదిపి ఉంచుకున్న కందిపప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇందులో సరిపడా నీళ్ళను పోసి ఒకసారి ఉప్పు, పులుపు, కారం చెక్ చేసుకోండి. ఇక్కడ నేను టిఫిన్‌లోకి చేస్తున్నాను కాబట్టి కారం యాడ్ చేయలేదు. కావాలనుకుంటే మీరు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, చక్కగా 4 వైపుల నుంచి ఇలా బాయిల్ అవుతుంది అన్నప్పుడు ఇందులో ఓ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ పొడి ఎలా తయారు చేయాలనే వీడియో కూడా నిశ్చలాస్ కిచెన్‌లో ఉంది. వెళ్లి చూసేయండి. అంతే, కమ్మనైన బ్రేక్‌ఫాస్ట్‌లోకి సాంబార్ రెడీ అయిపోయింది. చివరగా సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ గుమ్మడికాయ సాంబార్‌కి ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బాయ్ ఎవ్రీవన్.